చెప్పు సూపర్వైజర్. సార్, మన ప్లాను ఫెయిల్ అయింది సార్. హే, ప్లాన్ ఫెయిల్ అవడం ఏంటి? ఏమైంది? ఏం లేదు సార్, ఈరోజు ఉన్నట్టుండి పనులందరూ పని చేస్తామని వచ్చారు. వాళ్ళకి డబ్బులిచ్చి తాగి ఎంజాయ్ చేయమని చెప్పినా సరే వాళ్ళ భార్యలు వచ్చి వాళ్ళని బెదిరించి పని చేయమని చెప్పారు సార్. అదేంటి, వాళ్ళ భార్యలు ఎందుకు వచ్చారు? అసలు వాళ్ళకి ఎలా తెలిసింది? సార్, ఇదంతా మీ వదిన గారైన త్రిపుర గారు అలాగే అనంత్ గారి భార్య గాయత్రి గారు ఇద్దరు కలిసొచ్చి ఈ వర్కర్స్ భార్యల్ని మోటివేట్ చేశారంట సార్. మోటివేషన్ ఏం చేశారు? వాళ్ళు టైంకి పని చేసుకుని మీరు పెట్టిన ముద్ద తింటూ హాయిగా ఉండడం కావాలా? మీ భర్తలు హాస్పిటల్ పాలయ్యి రోగాలతో నానా అవస్థలు పడుతూ ఉంటే అవి చూసి తట్టుకోలేని బాధలు కావాలా మీకు? ఇది సార్ జరిగింది. పనివాళ్ళు వాళ్ళ భార్యలకు భయపడి పని చేయడానికి వచ్చేసారు సార్. అనంత్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. పనినైతే నేను ఆపలేకపోతున్నాను సార్, నన్నేమనుకోవద్దు. హే, హలో. మీరందరూ వెళ్ళండి. అలాగే సార్. ఏంట్రా ఫనీ, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? నానా, నిన్నటి నుంచి అనంత్ ఎందుకంత ఆనందంగా ఉన్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకురా అంత ఆనందంగా ఎందుకున్నాడోడు? సైట్ దగ్గర ఆ డెమో హౌస్ పూర్తి చేయడానికి వర్కర్స్ అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళు పని చేయకుండా నువ్వు మేనేజ్ చేసావు కదరా? వాళ్ళు పని చేయకుండా నేను మేనేజ్ చేశానమ్మా. కానీ ఆ గాయత్రి, సత్య వెళ్ళి ఆ వర్కర్స్ భార్యలని మోటివేట్ చేశారంట. ఆ మోటివేషన్తో వాళ్ళు వర్క్ చేయడానికి ఒప్పుకున్నారు. ఆ గాయత్రి అంటే వెళ్ళింది. గాయత్రితో పాటు ఈ సత్య ఎందుకు వెళ్ళింది? వెళ్ళి ఆ సత్యని అడుగుదాం, పదండి పదండి. ఏంటి నలుగురు కట్టకట్టుకుని వచ్చారు? ఏం మాట్లాడరేంటి? ఏంటి తలుపేశావు? నువ్వు ఆ గాయత్రితో పాటు కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్ళి వర్కర్స్తో మాట్లాడావా?
ఓహో, వీళ్ళకి ఈ విషయం తెలిసిపోయిందా? వెళ్ళాను. అయితే ఏంటి? అయితే ఏంటా? నువ్వు ఆ వర్కర్స్ దగ్గరికి వెళ్ళావనేసి వాళ్ళతో మాట్లాడావని మాకెందుకు చెప్పలేదు? అదేం చెప్పాల్సినంత పెద్ద విషయం అనిపించలేదు, అందుకే చెప్పలేదు. ఏంటి పెద్ద విషయం కాదని చెప్పలేదా? నిన్నేనమ్మా. ఆ వర్కర్స్ పని చేయకూడదు, ఆ డెమో హౌస్ ఆగిపోవాలి, దానితో ఆ ప్రాజెక్ట్ ఆగిపోవాలని మేమనుకుంటుంటే ఆ గాయత్రికి అనంతగాడికి నువ్వు హెల్ప్ చేస్తావా? నువ్వు మా దగ్గర డబ్బులు తీసుకుని మాకే వెనుపోటు పొడుద్దాం అనుకున్నావా? హలో, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఆ ప్రాజెక్టు పేద ప్రజల కోసం చేస్తున్న ప్రాజెక్ట్. దానివల్ల చాలా మంది పేదవాళ్ళకి మంచి జరుగుతుంది. అలాంటి ప్రాజెక్ట్ని మీరెందుకు ఆపాలనుకుంటున్నారు? పేదవాళ్ళకి మంచి జరగడం మీకు ఇష్టం లేదా? లేకపోతే పేదవాళ్ళు ఎదగడం మీకు నచ్చదా? ఆప్తావా? ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మా కంపెనీకి చాలా నష్టం వస్తుంది. ఇదే విషయం మా బామ్మకు చెప్తుంటే మా బామ్మ వినట్లేదు. మా అన్నయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ అని దాన్ని ఎలాగైనా పూర్తి చేయాలని సంకల్పం కట్టుకుని కూర్చున్నారు. ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ ని ఆపాలని చూస్తుంటే నువ్వు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేశావు. ఇవన్నీ నాకు తెలీదు. నన్ను ఆ గాయత్రి హెల్ప్ చేయమని అడిగింది. పేదవాళ్ళ కోసం చేసే ప్రాజెక్ట్ కదా అని నేనేదో మాట సాయం చేశాను, అంతే. అమ్మా తల్లి, ఇక నువ్వెవ్వరికి ఏ సాయం చేయొద్దు. నువ్వు ఇంక ఇంట్లో ఏ విషయాల్లోనూ కలుగు చేసుకోవద్దు. సరే, నేను ఎవరికి ఎలాంటి సాయం చేయను, ఏ విషయంలోనూ కలగజేసుకోను. నేను ఇక్కడికి వచ్చింది డబ్బుల కోసం. మీరు ఆ డబ్బులేవో ఏర్పాటు చేసి సంతకం పెట్టించే ఏర్పాట్లు చెయ్యండి, నేను సంతకం పెట్టేస్తాను. అంతకు మించి నాకు ఏం తెలీదు, నాకేం వద్దు. ఏయ్, ఏ సత్య, ఫణి, అయిందేదో అయిందే. ఆ వర్కర్స్ ని ఆపడానికి మనం ఇంకేదైనా ప్లాన్ చేయాలి. ప్లాన్ చేద్దాం.